హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పల్లీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ చట్నీని మిక్సర్ గ్రైండర్లో గ్రైండ్ చేసుకోవడం కన్నా ఇలా రోటిలో వేసుకొని దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వీలు లేని వాళ్ళు, కుదిరిన వాళ్ళు మిక్సర్ గ్రైండర్లో గ్రైండ్ చేసుకోండి. బట్ రోటి చట్నీ టేస్ట్ అస్సలు రాదనుకోండి. ఈ పల్లీ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. అండ్ అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో రుచికరమైన టేస్ట్ కూడా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ఈ పల్లీ రోటి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ఈ పల్లీ చట్నీ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 కప్ దాకా పల్లీలను యాడ్ చేసుకోవాలి. మీరు ఈ పల్లీలను ఫ్రై చేసుకునేటప్పుడు మంటను సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, లేకపోతే వెంటనే మాడిపోతాయి. ఈ పల్లీలను యాడ్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీలు కాస్త ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఈ పల్లీల్ని మరి ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కలర్లో ఉంటే సరిపోతుంది. ఈ స్టేజ్లో ఒక ప్లేట్లో తీసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఈ ఎండుమిర్చిని మీరు మీ స్పైసీనెస్కి తగినంత యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి ఒక 8-9 దాకా ఎండుమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఎండుమిర్చిని కూడా మరి ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కలర్లో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక ఆనియన్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. పెద్ద ఆనియన్ అయితే ఒకటి సరిపోతుంది. చిన్న ఆనియన్స్ అయితే ఒక 2 యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 టమాటోస్ని కూడా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ టమాటోస్ కూడా పెద్దవైతే ఒక 2 యాడ్ చేసుకోండి, చిన్నవి అయితే 3 యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వీటితో పాటే చింతతొక్కును యాడ్ చేసుకోవాలి. చింతతొక్కును యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందన్నమాట. చింతతొక్కు లేని వాళ్ళు చింతపండునైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ టమాటోస్ అన్నీ ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా కంప్లీట్గా మగ్గిపోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని ఒక్కొక్కటిగా రోటిలో యాడ్ చేసుకుంటూ దంచుకోవాలి. ఇలా ఎండుమిర్చిని యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడిన సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఎండుమిర్చిని యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఎండుమిర్చిని అంతటిని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా దంచుకోవాలి. చూసారు కదా, ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ ఎండుమిర్చి అంతటిని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా దంచుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మెత్తగా దంచుకోవాలి. ఇలా ఎండుమిర్చినంతా ఫైన్ పౌడర్ లాగా దంచుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి పల్లీలు అండ్ అలాగే జీలకర్ర ఏదైతే ఉందో వాటిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా మెత్తగా దంచుకోవాలి. చూసారు కదా, ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా వీలైనంత మెత్తగా దంచుకోవాలి. మీరు మిక్సర్ గ్రైండర్లో గ్రైండ్ చేసుకునేటప్పుడు అన్నీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటారు. బట్ రోట్లో దంచుకునేటప్పుడు ఇలా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ దంచుకోవాలి. ఇలా పల్లీలు మొత్తాన్ని మెత్తగా దంచుకున్న తర్వాత ఒక 4-5 దాకా వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. ఈ వెల్లుల్లిని కొంచెం కచ్చపచ్చగా దంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఆనియన్స్, టమాటోస్ అండ్ అలాగే చింతతొక్కు ఏదైతే ఉందో వాటిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా వీలైనంత మెత్తగా దంచుకోవాలి. ఈ టమాటోస్ అండ్ అలాగే ఆనియన్స్ కొంచెం మెదిగిన తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా రుబ్బుకోవాలి. అంతేనండి, పల్లీ రోటి చట్నీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని తాలింపు పెట్టుకుందాం. చూస్తున్నారు కదా, నోట్లో నీళ్ళు ఎంతమంది కూరుతున్నాయి. తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజలు, ఒక ఎండుమిర్చి అండ్ అలాగే ఒక రెమ్మ కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఈ పోపుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి చట్నీలో యాడ్ చేసుకోవాలి. అంతేనండి, పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటుంటే అమృతంలాగా ఉంటుంది అనుకోండి. ఈ పల్లీ చట్నీని పప్పన్నంలోకి నంచుకోవచ్చు అండ్ అలాగే పెరుగన్నంలోకి నంచుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా ఉండేటువంటి పల్లీ రోటి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ పల్లీ చట్నీని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది. ఐ హోప్ ఈ వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ అండ్ అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.